ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఏపీ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు వ్యవహారం. గుంటూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి వేదికను పంచుకోవడం, సన్నిహితంగా మాట్లాడడం, ఒకే వేదికపై కూర్చోవడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానం దృష్టికి చేరడంతో పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించినట్టుగా సమాచారం. అసలు ఏం జరిగింది? బోండా ఉమా ఎందుకు వివాదంలో చిక్కుకున్నారు? పార్టీ ఎందుకు విచారణకు ఆదేశించింది? ఇటీవల గుంటూరులో నిర్వహించిన ముద్రగడ సంస్మరణ సభకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బోండా ఉమా కూడా పాల్గొన్నారు. అదే వేదికపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చోవడం, పరస్పరం ఆప్యాయంగా మాట్లాడుకోవడం, చిరునవ్వులు పంచుకోవడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియోలు బయటకు రావడంతో టీడీపీ శ్రేణిలో చర్చ మొదలైంది. అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడు ప్రత్యర్థి పార్టీకి చెందిన సీనియర్ నేతతో ఒకే వేదికపై సన్నిహితంగా కనిపించడం సరైందేనా అనే ప్రశ్నలు పార్టీ కార్యకర్తల నుంచి వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలు టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపైన వివరణ తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బోండా ఉమా వ్యవహారం పైన విచారణ జరిపించేందుకు టీడీపీ 3 కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పల్లా శ్రీనివాస్, కిలారు రాజేష్, నిమ్మల రామానాయుడు సభ్యులుగా నియమితులయ్యారు. బోండా ఉమాను మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఆదేశించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడానికి గల కారణాలు, ఆ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపైన పూర్తి వివరణ ఇవ్వాలని సూచించినట్టుగా సమాచారం. రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యక్తిగతంగా కలుసుకోవడం కొత్త విషయం కాదు. వివాహాలు, కుటుంబ కార్యక్రమాలు, సంతాప సభలు, సాంస్కృతిక కార్యక్రమాలలో వివిధ పార్టీల నాయకులు కలుసుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే రాజకీయ సున్నితమైన సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే అవి చర్చకు దారితీయడం కూడా సహజమే. అందుకే ఈ అంశంపైన టీడీపీ అధిష్టానం పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోండా ఉమా నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. అలాగే 3 కమిటీ విచారణ అనంతరం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ పరిణామాలు మరోసారి రాజకీయ పార్టీలలో క్రమశిక్షణ, ప్రజల్లోకి వెళ్లే సంకేతాలు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. సోషల్ మీడియా కాలంలో చిన్న సంఘటన కూడా పెద్ద రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. అయితే ప్రస్తుతం పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ఈ వ్యవహారం పైన వివరణ కోరుతుంది. విచారణ పూర్తయ్యే వరకు బోండా ఉమాపై పార్టీ ఎలాంటి చర్య ప్రకటించలేదు. కాబట్టి తుది నిర్ణయం కమిటీ నివేదిక, పార్టీ అధిష్టానం పరిశీలన తర్వాతే వెలువడే అవకాశం ఉంది. మరి బోండా ఉమా ఇచ్చే వివరణ ఏమిటి? 3 కమిటీ ఏ నివేదిక ఇస్తోంది? టీడీపీ అధిష్టానం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజకీయ వర్గాలలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.